నో క్వశ్చన్ ఆఫ్ ఎక్కడ కూడా ఎంత పెద్ద మ్యాఫియా అయినా సరే ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇట్ షుడ్ నాట్ బి. ఎక్కడ జరగకూడదు. ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్. యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్ యూ కెన్ టెల్ అస్ నౌ. ఇది అన్నోటీసులు వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే ఈ యొక్క స్మగ్లింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. సో మనం డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్. ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ తమకు ఒకసారి ప్రపోజల్ పెట్టారు. ఒకసారి మనం ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు, తీసుకోవడం లేదు. చాలా మంది తీసుకోకి ప్రాబ్లం వస్తుంది సార్. అది మనం ఆల్టర్నేటివ్ గా ఏమైనా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే. ఆల్టర్నేటివ్ ఏం చేయాలని అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అని ఫీల్డ్ లో అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మాకు. ఈ ఎడ్యుకేషన్ కి హెల్త్ కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాలా నుంచి వస్తుంది. దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి చేయగలిగితే. లేదు సార్, ఫీల్డ్ అయితే అది కొంతవరకు ఉంది సార్. షణ్మోహన్ గారు, after having 3 check posts, still how these guys could go? Sir, last time sir మనం షిప్ లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్. అంటే ఒక రీజన్ ఏమైందంటే సార్, మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఓవర్ 6 months 5 months ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్. సో దట్ ఆల్సో క్రాస్ ద చెక్ పోస్ట్ సార్. సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్, ఈ 0.01% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు 0.02% ఆఫ్ ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూవ్డ్ సార్. అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడ అదే మిల్స్లోనే ప్రైవేట్గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్. సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్. సో అందువల్ల మిస్ అవుతాం. Why can't we go to the rice millers also? They must be, are they a part of it? Rice millers? అవును సార్, మనం ఇప్పుడు ఈ 13 కేసెస్ ద్వారా సార్ 86 రైస్ మిల్స్ కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ హావ్ సెండ్ టీమ్స్ ఆల్సో సార్. ఒక 7 teams వేసారు. అలాగే మనం లాస్ట్ 4 days లో ఆల్మోస్ట్ 780 kgs వరకు సార్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద టన్నేజ్ సార్, బట్ వీ హావ్ ఐడెంటిఫైడ్ సమ్ కేసెస్ వేర్ దేవర్ స్టాక్స్ and we have seized them also sir last 4-5 days lo kuda after this incident also. CM garu are very clear. Do you have any political projects? Nothing sir, absolutely not sir. Then what is stopping us? Adi sir, ante we were not conclusively able to find out PDS rice 100% 1% తో of the FR case unte man easy ga identify cheseyచ్చు sir. Actually it is going to an extent of 0.01% of dilution sir. అందువల్ల we could not actually identify when we did spot testing sir. ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు we should be able to get it right sir. What is your assumption? Yes, sir. Even 3 days ago, when the Vizag JC accompanied us and we checked the container port, we found close to 500 metric tons of PDS rice there. Subsequently, they went to the mills also. Source point koni identify chestunar, sir. This is happening not only from our state; they are bringing it from other states also. Visakhapatnam, we were surprised it is coming from Jharkhand. Jharkhand నుంచి కూడా రైస్ వస్తుంది సార్. సో what Sharmohan said, 1% is the norm that we mix the kernels. కానీ వీళ్ళేంటంటే దాన్ని పౌండ్ చేసి మెకానిజం అట్లా ఏర్పాటు చేసేసుకుని మొన్న కాకినాడ పోర్ట్లో కూడా 5 సార్టెక్స్ మిల్స్ నడుస్తున్నాయని మాకు తెలియదు సార్. We were shocked. Within the port area. Stop them sir. So they were using those 5 Sortex mills and they were converting it and packing it and sending it from there onto the ships.